విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 54. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై కాసేపటికి ఆద్య నుండి జరిగి పైకి లేచి నిల్చుకుంటాడు. ఆద్య కూడా పైకి లేచి నిల్చుకోగానే సారీ అంటూ జై అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా, ఇందాకే కదా చెప్పాను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ అత్తమ్మ కూడా బాధపడతారు అని, నువ్వు బాధపడి అత్తమ్మను బాధ పెట్టుకుంటే డిన్నర్ చేయి అంటూ తన జై కోసం తీసుకొచ్చిన ఫుడ్ ప్లేట్ను తన చేతికి అందిస్తూ, డోంట్ వర్రీ, ఫుడ్ ప్రిపేర్ చేసింది నేను కాదు, సో నువ్వు ధైర్యంగా తినొచ్చు అనగానే జేకి అంత పెయిన్లో కూడా ఆద్య మాటికి తన పెదాలు నవ్వుతూ విచ్చుకుంటాయి. అమ్మయ్య, నవ్వేశావా? నీ సాడ్ ఫేస్ చూడలేకపోయాను, మొత్తానికి స్మైల్ ఇచ్చావు, డిన్నర్ చేసి పడుకో, గుడ్ నైట్ అంటూ రూమ్ బయటకు వెళ్ళబోతూ ఉన్న ఆద్యకి మరోసారి థ్యాంక్స్ పిలిచి మరీ చెప్తాడు జై. నీ నుండి ఇవాళ ఎన్ని థ్యాంక్స్లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనాలేమో నేను అని నవ్వుతూ ఆద్య కూడా డిన్నర్ చేయడానికి వెళ్ళడం చూసిన జై కూడా చిన్నగా నవ్వి ఆద్య వెళ్ళిన వైపే చూస్తూ, ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావంటూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఇన్ని ఇయర్స్ అవుతున్న వీళ్ళు ఇంకా సంధ్యాను మర్చిపోకుండా దాన్ని భజన చేస్తూనే ఉన్నారు. నేను వీళ్ళకి ఏం తక్కువ చేశానని దాన్ని దేవతలాగా నన్ను దయ్యంలాగా చూస్తున్నారు. కడుపున పుట్టిన కూతురు దగ్గర నుండి కట్టుకున్న భర్త వరకు అందరూ నన్ను దూరం పెడుతున్నారు. వీళ్ళందరికీ ఆ సంధ్య ఇంటి మహాలక్ష్మిలాగా, నేను శూర్పణఖలాగా కనిపిస్తున్నానా అని అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న రేణుకాకి రుద్ర తనతో నైట్ మాయాను డిన్నర్కి బయటకు తీసుకుని వెళ్తాను అనడం గుర్తొచ్చి టక్కున ఆగిపోతుంది. ఓరి దేవుడా, ఇంత ఇంపార్టెంట్ విషయం అలా ఎలా మర్చిపోయాను, వీళ్ళు కానీ అప్పుడే వెళ్ళిపోయారా ఏంటి అని టైం చూసి రిలాక్స్ అవుతూ, ఇంకా 10 కూడా అవ్వలేదులే, వాళ్ళ ప్లాన్ అందరూ నిద్రపోయాక కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, నేను ఇలాగే టైం వేస్ట్ చేస్తూ ఇక్కడే ఉన్నానంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు అని కంగారుగా తన రూమ్ నుండి బయటకు నడుస్తూ ఉన్న రేణుకాకి ఎదురుగా వీల్ చైర్లో వస్తూ కనిపిస్తాడు వినయ్. వినయ్ని చూసి బయటికి వెళ్ళేది కాస్త ఆగిపోయి, ఎక్కడికి వెళ్ళారు వినయ్, మీకోసం నేను రూమ్లో చూస్తూ ఉన్నాను అంటూ వినయ్ చైర్ను పుష్ చేస్తూ జాగ్రత్తగా రూమ్లోకి తీసుకొచ్చాక అంతే జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెడుతుంది. డల్గా కనిపిస్తూ ఉన్న వినయ్ ఫేస్ వైపు చూస్తూ, వినయ్ ఏమైంది, ఎందుకలా ఉన్నావు అండ్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావంటూ పక్కనే కూర్చుంటూ నెమ్మదిగా అడుగుతుంది రేణుక. జై రూమ్కి వెళ్ళాను. ఏంటి, ఎందుకలా షాక్ అవుతున్నావు? నేను జై రూమ్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా ఏంటి? అచ్చచ్చా, నేనెందుకలా అనుకుంటాను వినయ్, ఇన్ఫ్యాక్ట్ మీరు జై ఎప్పుడు కలుస్తారా, జైతో నువ్వు ముందులాగా నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉంటే చూడాలని ఒక తల్లిగా నాకు మాత్రం ఉండదా చెప్పండి? ఐ నో రేణు, నీకు జై అంటే ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు కదా, నేను జస్ట్ సరదాగా అన్నాను, ఫీల్ అవ్వకు. చూడు, నువ్వు కోరుకున్నట్టే నేను జైతో చాలా త్వరలోనే మాట్లాడబోతున్నాను. వాడిలో ఇంత చేంజ్ కనిపించాక కూడా ఇంకా ఎందుకు జైను దూరం చేసుకుంటాను చెప్పు? నేను జైతో మాట్లాడకపోవడం వల్ల మన ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో నాకు తెలుసు. అందుకే నేను ప్రామిస్ చేస్తున్నాను, మన ఫ్యామిలీలో ఇక ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇప్పటి నుంచి అందరం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నీకు సంతోషమే కదా? రేణుక ఏడవలేక నవ్వుతూ, అంత చిన్నగా అడుగుతున్నావేంటి వినయ్, చాలా 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 సంతోషంగా ఉన్నా, ఎంత అంటే అసలు మాటల్లో కూడా చెప్పలేను. ఇదిగో చూడు, ఈ సంతోషంతో నాకు ఊపిరి కూడా ఆడడం లేదు అని పళ్ళు నోరుతూ, ఇంతకీ జై రూమ్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. జై డిన్నర్ చేయకుండా అప్సెట్ అయి వెళ్ళిపోయాడు కదా, జైతో ఫుడ్ తినిపిస్తాను అని ఆద్య కూడా వాడి కోసం ఫుడ్ తీసుకొని వెళ్ళింది. బట్ జై ఉన్న మూడ్ ఆఫ్లో ఆద్యను ఎక్కడ తిడతాడో అని కంగారుగా నేను నాన్న జై రూమ్ దగ్గరికి వెళ్ళాం. బట్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెనక్కి వచ్చేసామంటూ నవ్వుతూ చెప్తాడు. మీరు అంత హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అక్కడేం జరిగింది వినయ్? ఆద్య జై బాధపడుతూ ఉంటే అమ్మలాగా అక్కున చేర్చుకొని ఒక ఫ్రెండ్ లాగా ధైర్యం చెప్పి భార్యగా జైతో ఫుడ్ తినిపించింది. అది చూశాక నాకు జై విషయంలో ఉన్న కొంచెం దిగులు కూడా పోయింది. నేనున్నా లేకున్నా జైను చూసుకోవడానికి ఒక మనిషి ఉంది అన్న ధైర్యం వచ్చింది. ఆ మాటతో రేణుక మొహం మాడిపోయిన మసాలా దోశలాగా అవుతుంది. దాంతో కోపంగా పైకి లేచి అక్కడి నుండి వెళ్ళబోతుంది. ఏ రేణు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను మాయా దగ్గర పడుకుంటాను. అయితే డోర్ క్లోజ్ చేసి వెళ్ళు, గుడ్ నైట్ అంటూ తన బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న సంధ్యా పిక్ను ప్రేమతో తడుముతూ కళ్ళు మూసుకున్న వినయ్ను చూసి పళ్ళు నోరుతూ, అట్లీస్ట్ అక్కడికి ఎందుకు, ఇక్కడే పడుకో అని కూడా అనడం లేదు. వినయ్కి నా మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈయన సంగతి తర్వాత, ముందు మాయా సంగతి చూడాలి అంటూ విసవిసా నడుస్తూ రూమ్ డోర్ ముందుకు వేసి మాయా రూమ్ వైపు వెళ్తుంది రేణుక. మెయిడ్ డిన్నర్ సర్వ్ చేస్తాను అన్నా వద్దని తనే సర్వ్ చేసుకుని ఒక్కటే కూర్చొని తింటూ ఉంటుంది ఆద్య. వాటర్ బాటిల్ కోసం అక్కడికి వచ్చిన రుద్ర ఆద్యాని చూసి,
ఏంట్రా మీ ఆయన చేత డిన్నర్ తినిపించి వస్తున్నావా అని టీసింగ్గా అడగడం చూసి ఆద్య చిరుకోపంగా రుద్ర వైపు చూస్తుంది. స్టాప్ కిడ్డింగ్ మీ అన్నయ్య. సర్లే, ముందైతే ఈ సంగతి చెప్పు, నీ హీరో డిన్నర్ చేశాడా లేదా అంటూ ఆద్య పక్కనే కూర్చుంటూ నవ్వుతూ అడుగుతాడు రుద్ర. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా వాడు హీరో కాదు, నా లైఫ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ విలన్ వాడు. దట్టు ఇప్పుడు హస్బెండ్ అయి కూర్చున్నాడు కాబట్టి విలన్ హస్బెండ్ అయ్యాడు. యు నో వాట్, నా మొబైల్లో కూడా వాడి నేమ్ విలన్ హస్బెండ్ అని సేవ్ చేసుకొని ఉన్నాను అని నవ్వుతూ చెప్తున్న ఆద్యాన్ని చూసి రుద్ర కూడా నవ్వుతాడు. యాక్చువల్లీ జై తన మదర్ కోసం అలా ఫీల్ అవుతూ ఉంటే పాపం అని డిన్నర్ తీసుకుని వెళ్ళాను కానీ ఇంకేం లేదు. అంతేనా? నేను ఇంకా మీ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి అది ఫిజిక్స్గా మారుతుందేమో అనుకున్నా. అవ్వడానికేముంది, వీఆర్ వెరీ హ్యాపీ. బట్ జై ఏడిస్తే నా వల్ల మాత్రమే ఏడవాలి, అందుకే కొంచెం కన్సర్న్ చూపించాను అంతే. అంతకు మించి ఎక్కువ ఇమాజిన్ చేసుకోకు. ఇంతకీ నీ డిన్నర్ డేట్ ఏమైంది, వెళ్ళట్లేదా బయటకి అంటూ ఆద్య కాసేపు వాక్ చేయడానికి గార్డెన్ వైపు వెళ్ళడంతో రుద్ర కూడా వెనకే వెళ్తాడు. ఇంకా వెళ్ళడానికి టైం ఉంది ఆద్య, అందరూ పడుకున్నాక వెళ్ళాలి అని ప్లాన్ చేశాం. అది సరే, నువ్వు ఆల్రెడీ మన సూర్యకాంతంతో బయటికి వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లీక్ చేసావు కదా, మరి మిమ్మల్ని వెళ్లకుండా ఆపడానికి ఈ పాటికే ఏదో ఒక చెత్త ప్లాన్ చేస్తూనే ఉంటుంది. అత్తను బురుడి కొట్టి మీరు ఎలా డేట్కి వెళ్తారు? షట్, ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను ఆద్య. ముందు పద, మాయా రెడీ అయిందో లేదో చూసి తను రెడీ అయ్యి ఉంటే మేము వెళ్ళిపోతాం. తర్వాత సూర్యకాంతం ఏదైనా సీన్ క్రియేట్ చేస్తే నువ్వే ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయి. సరే, ముందైతే మీరు స్టార్ట్ అవ్వండి అంటూ ఆద్య రుద్ర చేపట్టుకుని మాయా రూమ్ వైపు తీసుకుని వెళ్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం హర్ష నన్ను డేట్కి తీసుకెళ్తాను అని తనే నన్ను అడిగాడు. ఎప్పుడు నేను అడిగినా ఇప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామని ఏదో ఒక రీజన్ చెప్తూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. అలాంటిది తనే అడిగాడు కాబట్టి ఈ డేట్ నిజంగా చాలా స్పెషల్ నాకు. సో ఈ డేట్ హర్షకి గుర్తుండిపోయేలాగా, తనకి నచ్చేలాగా అందంగా రెడీ అవ్వాలి అనుకుంటూ తన వార్డ్రోబ్లోని డ్రెస్సెస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది మాయ. ఒక్క డ్రెస్ కూడా నచ్చడం లేదు అని కుప్పగా కింద పడేసిన డ్రెస్సెస్ వైపు చూస్తూ, నాకు డ్రెస్సెస్సే లేవు, ఈ వీకెండ్ వదినతో షాపింగ్ ప్లాన్ చేయాలి అనుకుంటూ ఎప్పుడేం డ్రెస్ వేసుకోవాలి అని గోర్లు కొరికేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మాయ. మాయా కళ్ళకి ఆద్య తనకి గిఫ్ట్ చేసిన రెడ్ కలర్ కాక్టైల్ డ్రెస్ కనిపిస్తుంది. వావ్, ఇది డేట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది, పైగా హర్ష ఫేవరెట్ కలర్ కూడా అని ఆ డ్రెస్ని చేతిలోకి తీసుకుని వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇంకొన్ని యాక్సెసరీస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా అక్కడికి వస్తుంది రేణుక. ఎక్కడికి వెళ్తున్నావు మాయా? రేణుక క్వశ్చన్కి మాయా కంగారుగా తన చేతిలోని డ్రెస్ను కింద పడేస్తూ, నేనెక్కడికి వెళ్తాను మామ్? లేదే, ఎక్కడికి వెళ్ళడం లేదు. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? నా సంగతి తర్వాత, నువ్వేంటి చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని ముందుకి నడుస్తూ, వార్డ్రోబ్లో ఉండాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఇలా ఫ్లోర్ మీద ఉన్నాయేంటి? పైగా నీ వ్యాలెట్, బ్యాగ్, కార్డ్స్ అన్నీ బయట ఉన్నాయి. నిజం చెప్పు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్య రుద్ర కూడా రేణుక మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయి వింటూ ఉంటారు. మాయ దొరికిపోయేలా ఉంది ఆద్య, ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతూ ఉన్న రుద్ర వైపు చూస్తూ, మాట్లాడుకు, మాయ ఏం చెప్తుందో విందామంటూ మాయ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు మామ్ నేనంటే నీకు అంత డౌట్? నీ కూతుర్ని నువ్వే నమ్మకపోతే పక్కింటోడు ఎలా నమ్ముతాడు చెప్పు? నేను నీ కూతుర్ని అని చెప్తూ ఉన్న నువ్వు పదే పదే నా మీద ఇలా డౌట్ పడుతూ ఉంటే ఇట్స్ రియల్లీ హర్టింగ్ మామ్ అంటూ ముక్కు చేతుతూ చెప్తుంది మాయ. ఇప్పుడు మనం మహానటి సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకుందాము. రుద్ర వైపు ఆద్య సీరియస్గా చూడడంతో, ఆ లెవెల్లో యాక్ట్ చేస్తుంది అక్కడ నా పొట్టిది, దీనికి ఆస్కార్ అవార్డ్ డైరెక్ట్గా ఇంటికి వచ్చే తెచ్చివ్వాలి. పాపం మన సూర్యకాంతం అతను పిచ్చి పుల్లమ్మని చేస్తుంది. అయితే వెళ్ళి నీ కూతురు యాక్ట్ చేస్తుంది అని అత్తతో చెప్పు మరి. అలా చెప్తే మాయాతో నా డేట్ సంగతి ఏంటి కదా? డేట్కి వెళ్ళాలి కదా, సో కామ్గా ఉండు. రాక్షసి, అన్నయ్య అన్న రెస్పెక్ట్ కూడా లేదంటే నీకు? రెస్పెక్ట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చెయ్యకు. అబ్బో పంచా కాదు చీర. రుద్ర ఇంకేదో అనబోతూ ఉంటే, ఆపు, లోపల ఏం జరుగుతుంది అని ఇద్దరు కామ్గా అయిపోయి లోపల ఏం జరుగుతుందా అని తొంగి తొంగి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నువ్వు ఏమంటావు? ఎక్కడికి వెళ్ళడం లేదు అంటావు, అంతేనా? అమ్మయ్యా, ఇప్పుడైనా నేను చెప్పింది నీకు అర్థమైంది మోమ్. అయినా మోమ్, నీకు చెప్పకుండా నేను బయటకు కాదు కదా, బాత్రూమ్కి కూడా వెళ్ళనని నీకు తెలుసు కదా. దీని ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది ఆద్య. నీకు డౌట్గా ఉందేమో అన్నయ్య, నాకు కన్ఫామ్ అయిపోయింది. ఏం కన్ఫామ్ అయిందిరా?
తినబోతూ రుచి ఎందుకు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సరే అయితే ఇవాళ ఎందుకో నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు, నేను ఇవాళ ఇక్కడ నీతోనే పడుకుంటాను అంటూ బెడ్ ఎక్కేసిన రేణుకాని చూసి మాయా షాక్ అవుతూ కౌచులో పడిపోతే రుద్ర బాధగా సాంగ్ పాడుకుంటూ ఆద్య భుజం మీద నీరసంగా వాలిపోతాడు. అబ్బా నీ వెయిట్ మోయలేకపోతున్నాను, లేవరా అన్నయ్య. వెళ్ళక లైఫ్లో ఫస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయితో డేట్కి వెళ్ళాలి అనుకుంటే మధ్యలో ఏవడేంట్రా, ఇప్పుడు ఎలా పొట్టిదాన్ని తీసుకెళ్ళాలి? పైగా ఆవిడతో ఛాలెంజ్ చేశాను, ఇందులో ఓడిపోతే మాయాకి దూరంగా వెళ్ళిపోతాను అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాను అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు రుద్ర. ఆద్య కాసేపు ఆలోచించి ఐ హ్యావ్ ఏ ప్లాన్ అనగానే రుద్ర ఎగ్జైటింగ్గా ఆద్య వైపు చూస్తూ ఏంట్రా అది అని అడగగానే ఆద్య తన ప్లాన్ మొత్తం చెప్తుంది. ఇది కొంచెం రిస్క్ని, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ అంటూ ఇద్దరు స్ట్రాంగ్గా అనుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. చూద్దాం ఆ ప్లాన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.